సినీ రంగంలో ఆమె ఓ తోపు హీరోయిన్. కానీ చదివింది మాత్రం 5వ తరగతి మాత్రమే. 5వ తరగతి పాస్ అయిన వెంటనే చదువు మానేసి నటన వైపు మళ్ళింది ఆ నటి. ఆ హీరోయిన్ బాలీవుడ్కు ఎన్నో హిట్ సినిమాలను అందించింది. కానీ పెళ్లి తర్వాత నటనకు కూడా గుడ్ బై చెప్పేసింది. మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఇప్పుడు ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. ఈ మెరిసే ప్రపంచంలో చాలా చిన్న వయసులోనే బాలీవుడ్ లో అడుగుపెట్టి అభిమానుల హృదయాలను ఏలిన నటీమణులు ఎందరో ఉన్నారు. బాలీవుడ్ లో 5వ తరగతి పాస్ అయిన వెంటనే చదువు మానేసి నటన మొదలుపెట్టిన హీరోయిన్ గురించి తెలుసా? ప్రస్తుతం ఆమె కోట్లకు మహారాణి. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ కరిష్మా కపూర్. 90వ దశకంలో బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో ఉండేవారు. తన అద్భుతమైన కెరీర్ బలంతో కరిష్మా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కు దూరంగా ఉన్నప్పటికీ కరిష్మా చాలా సంపాదిస్తున్నారని తెలుస్తుంది. ఇక కరిష్మా తన ప్రాథమిక విద్యను కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో పూర్తి చేశారట. కానీ నటనలో కెరీర్ ను కొనసాగించడానికి ఆమె చాలా చిన్న వయసులోనే పాఠశాలను విడిచిపెట్టారని టాక్. ఇక నివేదికల ప్రకారం కరిష్మా 5వ తరగతి పాస్ అయిన తర్వాత చదువు మానేసిందట. కరిష్మా విద్య కేవలం 5వ తరగతి మాత్రమే. 1991లో విడుదలైన ప్రేమ్ ఖైదీ సినిమాతో కరిష్మా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత కరిష్మా వెనుతిరిగి చూడలేదు. జిగర్, అనాది, రాజబాబు, అందాజ్ ఆప్నా ఆప్నా, కూలీ నెంబర్ 1, సాజన్ చెలే, ససురాల్ వంటి చిత్రాల్లో కూడా బలమైన పాత్రలు పోషించి కరిష్మా అభిమానుల హృదయాలను ఏలింది. కానీ ఈ నటి గత చాలా సంవత్సరాలుగా బాలీవుడ్ కు దూరంగా ఉంది. అయినప్పటికీ కరిష్మా కోట్లకు యజమానిగా ఉందని సమాచారం. కరిష్మా కపూర్ ఆస్తి విలువ 120 కోట్లుగా టాక్. ఆమెకు ఖరీదైన కార్లంటే కూడా చాలా ఇష్టమట. కరిష్మా ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. దానికి ఆమెకు నెలకు 5.51 లక్షల అద్దె వస్తుంది. ఇది కాకుండా ఆమె తల్లి బబితా బాంద్రా వెస్ట్ లోని తమ షోరూమ్ స్థలాన్ని ఒక జ్యువెలరీ బ్రాండ్ కు నెలకు 6 లక్షలకు అద్దెకిచ్చారట. ఈనాటి బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా చాలా సంపాదిస్తుంది. కరిష్మా కపూర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఈనాటి వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ను వివాహం చేసుకుంది. కానీ వారి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక విడాకుల తర్వాత కరిష్మా మళ్లీ పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆమె మాజీ భర్త కూడా అకాల మరణంతో భర్త ఆస్తుల విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కరిష్మా తన 2 పిల్లలను ఒంటరి తల్లిగా పెంచుతుంది.